నమస్కారం 7 హిల్స్ టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలు. సంపద సృష్టికి సంస్కరణలే పునాది అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 4.5 దశాబ్దాల తన రాజకీయ జీవితంలో సంస్కరణలకు ముందు తర్వాత భారతదేశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుందని అన్నారు. ముంబైలో ప్రతిష్టాత్మక మీడియా సంస్థ ఎకనామిక్ టైమ్స్ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. బెస్ట్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ 2025 అవార్డును కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ టైమ్స్ బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు స్వీకరించడం సంతోషంగా ఉందని, ఈ అవార్డు ద్వారా మరికొన్ని పెట్టుబడులు ఏపీకి వస్తాయని కోరుకుంటున్నానని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు రావాలని పిలుపునిచ్చారు. The Economic Times Award for Business Reformer of the Year goes to the Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu. Congratulations, sir. Ma'am, I will request you to please present the award. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోరుకోవాలని కాణిపాకం ఆలయంలో జనసేన నేతలు ప్రత్యేక పూజలు, మృత్యుంజయ హోమం నిర్వహించారు. కాణిపాకంలోని మణికంఠేశ్వర స్వామి ఆలయంలోని మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నేత రఘురామ్ చౌదరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని మళ్లీ ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించామని, పవన్ కళ్యాణ్ ఎల్లప్పుడూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నాయకుడని, ఆయన త్వరగా కోరుకోవాలని భగవంతుని ప్రార్థించామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నేతలు శివయ్య, మాజీ కాణిపాకం బోర్డు సభ్యుల పూల ప్రభాకర్, మాజీ కాణిపాకం చైర్మన్ లతా రాజ్ కుమార్, వినోద్ నాయక్, ప్రభాకర్, సీను తదితరులు పాల్గొన్నారు. జనగణన అవగాహనపై నిర్వహించిన 5K రన్ను ప్రారంభించిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. జనగణన స్వీయ గణనపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు చిత్తూరులో నిర్వహించిన 5K రన్ను చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ ఈ 5K రన్ నగరంలోని గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమై PVKN కళాశాల వరకు కొనసాగించామని, ఈ నెల 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతున్న స్వీయ గణనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి భారతీయ పౌరులు విధిగా జనగణనలో పాల్గొనాలని, ఇది అందరి బాధ్యత అని అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగ్యస్వాములై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నరసింహ ప్రసాద్, నగర ప్రముఖులు, విద్యార్థులు, యువత పాల్గొన్నారు. మన గౌరవ ఎమ్మెల్యే గారికి, కమిషనర్ సార్ గారికి, హెల్త్ ఆఫీసర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సెక్రటరీకి, మన మున్సిపల్ స్టాఫ్ కి, పర్సనల్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఇంటికి కూడా ఒక ఇన్ఫర్మేటర్ వచ్చి మీ యొక్క డీటెయిల్స్ గవర్నమెంట్ అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని ఈ నెల 15 నుంచి 30 వరకు కల్పించారు. 1వ తేదీ
తర్వాత ఎన్యూమరేటర్స్ మీ ఇళ్ళకి వచ్చి ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు కాబట్టి అంతలోపు మీరు మీ 15 రోజులు మీ మంత్రి సెల్ఫ్ ఇన్ఫర్మేషన్ చేసుకునే విధంగా మీకు ఒక యాప్ ఇస్తూ అవకాశం కల్పించింది మన రాష్ట్ర ప్రభుత్వం. అందరి ఆర్డీఓ చదువు జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని మన గౌరవ ఎమ్మెల్యే గారు మన పచ్చ జెండాతో, అంటే మనకు పచ్చదనం ఒక చిహ్నం కాబట్టి జెండా పంపి ప్రారంభిస్తామని ఈ కార్యక్రమాన్ని ఇందులో గోప్యతకు సంబంధించిన విషయాలు ఏమి అడగరు, జనరల్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. ఈ విధంగా సహకరించినప్పుడే యంత్రాంగం ఒక డెవలప్మెంట్ అనేది ప్లాన్ చేసి ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి సెన్సస్ చాలా ప్రతిష్టాత్మకమైనది. మనకి ప్రీవియస్ గా ఉన్నటువంటి 2011 సెన్సస్ డేటాబేస్ చేసుకునే మనం అన్ని డెసిషన్ తీసుకుంటున్నాము. ఇప్పుడు 2026లో మనకి డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ నుంచి పెద్ద ఎత్తున కూడా యంత్రాంగం సెన్సస్ ఆపరేషన్ చేస్తుంది. కాబట్టి ప్రజలు కూడా దీనిలో భాగస్వామ్యం అయ్యి పెద్ద ఎత్తున ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని రిక్వెస్ట్ చేస్తారు. ఆర్థికపరమైన అంశాలు, ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత అంశాలు ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయరు. ఇన్ఫర్మేషన్ కూడా ప్రైవసీతో ఉంటుంది. ఇండివిజువల్ డేటాని బయట ఎక్కడ కూడా షేర్ చేసే అవకాశమే లేదు. ఆ ప్రైవసీ కూడా టెక్నాలజీలో ఇన్బిల్ట్ గా ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా సెన్సస్ కి అయితే కోఆపరేట్ చేయాల్సి ఉంది. స్టాట్యుటరీ ఆబ్లిగేషన్ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్, అది ఇండివిజువల్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇతర పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేసుకునేది చాలా మంచిది. ఈ సెన్సస్ డేటా అనేది కేంద్ర ప్రభుత్వానికి చాలా ఇంపార్టెంట్. రానున్న రోజుల్లో ఎప్పుడైతే ప్రభుత్వాలు ఏవైతే మన మహిళా రిజర్వేషన్ అని కావచ్చు, లేదా బీసీ రిజర్వేషన్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లని కావచ్చు, అనేక రిజర్వేషన్లకి కూడా ఈ సెన్సస్ చాలా ఉపయోగపడుతుంది. గతంలో 2011 అంటే 15 సంవత్సరాల క్రితం ఏదైతే డేటా ఉందో కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ లేదా మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, ఆ డేటా బేస్ లోనే అన్ని వర్గాలకు కానీ అందరికీ కూడా ఏది కావాలన్నా జరుగుతా ఉంది. మరీ ముఖ్యంగా 2026కి వచ్చాం. సో 15 సంవత్సరాలు పూర్తయింది. 15 సంవత్సరాల్లో అనేక మంది వ్యక్తులు జన్మించారు. ఇంకా కూడా డేటా అనేది మన దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్ కాకపోతే మనకి రావాల్సిన కొన్ని నిధులే కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, ఇంకా మనము వెనకబడి ఉన్నామంటే ఈ సెన్సస్ ద్వారా వెనకబడి ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని నేను ప్రత్యేకంగా కోరుకునేది ఏమంటే, చిత్తూరు ప్రజలు చాలా తెలివైన వారు అంటారు. కాబట్టి మీ యొక్క డేటాని ఎవరు కూడా ఏమి బయటకి ఒకేది ఉండదు. మీ యొక్క ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎందుకు ఉండారు, మీకు సొంతం ఇల్లు ఉందా, ఎన్ని చదరపు అడుగులు ఇల్లు ఉంది, బాత్రూమ్ ఉందా, లేదా మీరు ఏ రకమైన ఇల్లు కట్టుకున్నారు, ఏ రకమైన వాతావరణంలో మన ప్రజలంతా నివసిస్తున్నారు, అనేక మందికి టాయిలెట్స్ లేదు, ఆ టాయిలెట్ లేదు అనే దీని వల్ల కేంద్ర ప్రభుత్వం ద్వారా మనకి నిధులు కూడా సమకూరుతాయి. వాటి ద్వారా ఇంకా బాత్రూమ్స్ కట్టించడం కానీ, ఎక్కడెక్కడైతే పబ్లిక్ టాయిలెట్స్ తక్కువ ఉన్నాయి, ఇట్లాంటి ఒక ఇన్ఫర్మేషన్ డేటా మొత్తం కూడా ఈ సెన్సస్ ద్వారా ఇప్పుడు కలెక్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ ఏదో ఈ డేటా ఇస్తే ఏమైతుంది ఏమి అనే భయపడాల్సిన అవసరం లేదు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పరమనేరు పోలీసులు పట్టుకుని బియ్యాన్ని సీజ్ చేశారు. గుట్టు చప్పుడు కాకుండా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న సమాచారం మేరకు పోలీసులు అర్ధరాత్రి వాహన తనిఖీలు చేపట్టారు. ఓ వాహనం ఆపకుండా పట్టణంలోకి గోరితోపు వైపు వెళ్లడంతో వెంబడించి తనిఖీ చేశారు. అందులో సుమారు 4.5 టన్నుల రేషన్ బియ్యం బయటపడడంతో సీజ్ చేశారు. సదరు వాహనానికి ముందు ఒక నంబర్ ప్లేటు, వెనుక మరో నంబర్ ప్లేటు ఉండడం కొసమెరుపు నిలిచింది. బండి కూడా దొంగ బండి 2 నెంబర్లు ఎవరిది ఇది బండి? ఏ ఊరు మీది? మీ పేరు? ఎక్కడికి ఇది లోడు? పోల్ట్రీస్.
ప్లాజా సిబ్బందిపై అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే వాహనాలను ఆపుతారా అంటూ దౌర్జన్యం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి తిరుపతి జాతీయ రహదారిపై గుండా బోయినపల్లి వద్ద ఉన్న టోల్ ప్లాజా సిబ్బందిపై అనంతపురం జిల్లా కనకదుర్గం ఎమ్మెల్యే సురేంద్ర బాబు అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే వాహనాలను ఆపుతారా అంటూ రెచ్చిపోయారు. ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి తిరుమల వెళ్లి తిరిగి ప్రయాణమయ్యారు. మార్గమధ్యంలో వాల్మీకిపురం మండలం పరిధిలోని గండబోయినపల్లి టోల్గేట్ వద్ద వాహనాలను టోల్ సిబ్బంది టోల్ ఫీజు చెల్లించాలన్నారు. ఎమ్మెల్యే వాహనాలను గుర్తించి కూడా ఫీజు అడుగుతారా అంటూ ఎమ్మెల్యే అనుచరులతో పాటు గన్మ్యాన్ తీవ్ర ఆగ్రహానికి లోనై టోల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. టోల్గేట్ మేనేజర్తో పాటు మహిళా ఉద్యోగిపై కూడా దాడి చేశారు. గన్మ్యాన్ మరింత రెచ్చిపోయి మహిళా ఉద్యోగిని జుట్టు పట్టుకుని కొట్టడంతో పాటు టోల్ బ్యారియర్ను ధ్వంసం చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యూరప్ పర్యటన ఖరారు కావడంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరు నుంచి పయనమయ్యారు. జగన్ యూరప్ పర్యటన నేపథ్యంలో బెంగళూరు విమానాశ్రయానికి భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఇటీవల కోర్టు అనుమతితో ఆయన యూరప్ పర్యటన ఖరారు అయింది. జగన్ 2 వారాల పాటు యూరప్లో పర్యటించనున్నారు. విద్యా ప్రదాత కట్టమంచి రామలింగారెడ్డికి చిత్తూరులో ఘన నివాళి అర్పించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న తరుణంలో ఈ వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించనున్నది. ఈ నేపథ్యంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం తొలి వైస్ ఛాన్సలర్గా విధులు నిర్వహించిన చిత్తూరుకు చెందిన కట్టమంచి రామలింగారెడ్డి విగ్రహానికి పలువురు వైసీపీ నేతలు, నగరవాసులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కట్టమంచి రామలింగారెడ్డికి విద్యాపరంగా చేసిన సేవలను కొనియాడారు. చిత్తూరు పరిసర ప్రాంతంలో కట్టమంచి రామలింగారెడ్డి విద్యాపరంగా అనేక సేవా కార్యక్రమాలను చేపట్టి అనేక మందికి విద్యావేత్తలుగా తీర్చిదిద్దాలని కట్టమంచి హారిరెడ్డిని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కట్టమంచి రామలింగారెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన ఆంధ్ర యూనివర్సిటీ అయిన ఆంధ్ర విశ్వవిద్యాలయం 100 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మన చిత్తూరు ముద్దుబిడ్డ అయిన డాక్టర్ సిఆర్రెడ్డి గారి విగ్రహం వద్ద పూలమాల వేసి ఘన నివాళి అర్పిస్తున్నాము. డాక్టర్ సిఆర్రెడ్డి గారు మన ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పునాదులు వేసి ఆ రోజు మన ఆంధ్ర చదువుకుంటున్న ప్రతి ఒక్క విద్యార్థి జ్ఞానంతో పాటు చదువు ఉండాలని ఒక ఉద్దేశంతో ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పునాదులు వేశారు. వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అతని విద్య కోసం డాక్టర్ సిఆర్రెడ్డి గారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. మన దేశానికే ఎంతో పేరు ప్రఖ్యాత తీసుకొచ్చారు. అలాంటి విద్యావేత్త మన కట్టమంచి చిత్తూరులో జన్మించడం ఎంతో గర్వకారంగా భావిస్తున్నాము. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మీ 7 హిల్స్ టీవీ. నమస్కారం. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.